మీలాంటి పెద్దలు గాని, వారి సమకాలీకులు గాని, ఆయన్ని కలిసిన వ్యక్తులు గాని, ఆయనతో కలిసి ప్రయాణించిన మనుషులు గాని, ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్తూ ఉంటారు. అవును. మీ కెరీర్‌లో దగ్గరుండి తీసుకెళ్ళి మీ చేత కలెక్టర్ గారా? ఏ సినిమాకో కలెక్టర్ గారు. కలెక్టర్ గారు. కలెక్టర్ గారు. ఆ! నువ్వు ఈ పాఠాలు గూడా రాయాలి, రాయాలి. ఇండస్ట్రీలో సర్వైవ్ ఆ! అవ్వాలి అంటే ఆ! రాపిచ్చిన వ్యక్తి. ఆ! బెదిరించి రాయించినవాడు. ఒక బెదిరించారా? రకంగా. "ఓయ్! ఏమది? హలో! ఏం సుద్దాల్లా? సుద్దాల్? మిస్టర్ తేజ్" "సార్, సార్ నమస్కారం." ఫస్ట్ పనది. లైఫ్‌లో ఫస్ట్ పని. "ఎక్కడున్నావు?" "పలానా దగ్గర ఉన్నా." "నువ్వు మా గురువుగారి పాటలే రాస్తే ఇంటికెళ్ళిపోయి గుడ్డు పెట్టుకోవాల్సుంటది. హ్మ్. కాదు. ఫుడ్ పెట్టాలిక్కడ. నా పాటలు రాయి. నీకు ప్రతి నెలకు పాటలుంటాయి." హ్మ్. అంటే, "సార్ మీరు అవకాశం ఇచ్చి చూడండి సార్ రాస్తాను. అయితే నేను క్యాసెట్ పంపిస్తున్నాను. హ్మ్. నాకు 2 పల్లవులు రాసి పంపు. అందులో ఒకటి బాగుంటే అది నువ్వే రాస్తావు. లేదనుకుంటే నీకు నాకు రామ్ రామ్" అన్నాడు. హ్మ్. "మీరు మీరు ఇవ్వండి సార్" అన్నా. మరి ఛాన్స్ ఇవ్వడం ఆషామాషీగా ఏదో ఇచ్చేయడం గాదు. మళ్ళీ టెస్ట్. టెస్టే ఉంటదిగా. హ్మ్. టెస్ట్ ఎందుకు టెస్ట్ ఉంటదంటే, ఇది నీ మొహమాటానికో, నా మొహమాటానికో నడిచేది కాదు సినిమా. హ్మ్. సినిమా అనేది మనిద్దరి మధ్యన బంధం ఉంటే మీరు మా ఇంటికి భోజనం చేయండి. మేము ఇంటికొచ్చి భోంచేస్తాం. ఇక్కడ కాదు కదా! హ్మ్. ఏం పంపించారు సార్? ఆయన పంపించండి కోటి గారు దానికి. హ్మ్. నన్నె నానని నానని నారని నారె నరారి నన్న నాన్న నన్నని నన్నని నారె నరారి అన్నాడు. అప్పుడు నేను చాలా తీవ్రంగా దాసరి గారికి 'రావుడి దర్బారో' ఏదో బ్రహ్మాండమైన పాటలు రాస్తాను. మా నాన్న జోనర్‌లో రాస్తున్నా. హ్మ్. అది ఇచ్చినారాయన. హ్మ్. నేను నేను ఆయన 2 రాయమన్నారు గాని నేను ఒకటే రాసా. దొంగ జాబిలి ఇచ్చిపో పెదవితో జున్ను పలారం రంగసానిలా అందుకో నన్నని తాన ప్రసాదం అని రాసాను. హ్మ్.